నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తా విశేషాలు. ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరుపురం గ్రామంలో ఇళ్ల మధ్యలో సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపాలంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. సెల్ టవర్ నిర్మాణం కోసం తీసిన గుంటలోకి దిగిన గ్రామస్తులు నిరసన తెలిపారు. మా సవాలపై సెల్ టవర్ నిర్మించండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా నిర్మాణం ఆపే వరకు గుంటల నుంచి బయటకు రామంటూ అక్కడే బైఠాయించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. టవర్ నిర్మాణంతో రేడియేషన్ ఎఫెక్ట్ తో అనేక అనారోగ్యాలకు గురవుతామని చెప్పారు. వైరా మండల కేసీపురం గ్రామ పంచాయతీలో నిబంధనలకి వ్యతిరేకంగా మరియు ఉన్న ప్రభుత్వాలు ఇచ్చిన నిబంధనలకు వ్యతిరేకంగా జన నివాసాల మధ్య టవర్లు ఏర్పాటు చేయడం చాలా దౌర్జన్యంగా జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు, మహిళలు, చిన్నారులు అందరూ కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఒక పక్కన ప్రభుత్వ ఆసుపత్రి, మరో పక్కన అంగన్వాడీ, చిన్నపిల్లగాళ్ళు ఉండే అంగన్వాడీ, ఇటు ప్రభుత్వ ఆసుపత్రి, అదేవిధంగా నిత్యం జనాలు తిరిగే ఈ ప్రాంతంలోని మరి నిబంధనలకు వ్యతిరేకంగా ఈ టవర్ నిర్మాణం ఏర్పాటు జరుగుతుంది. ఈ టవర్ నిర్మాణం యొక్క జన నివాసాల మధ్య ఏర్పాటు చేయకూడదని చెప్పేసి పార్లమెంట్లోని మన రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు చాలాసార్లు ప్రస్తావించారు. అయినా కానీ ఇక్కడున్న ప్రైవేట్ కాంట్రాక్టర్లు కానీ ప్రైవేట్ వ్యక్తులు కానీ చాలా కుమ్మక్కై దౌర్జన్యంగా దురుసుప్రవర్తనతో నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడ పేద ప్రజలని భ్రాంతులు గురి చేసి టవర్ నిర్మాణం ఏర్పాటు జరుగుతుంది. కావున గ్రామ ప్రజల యొక్క వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఈ టవర్ నిర్మాణం జన నివాసాల మధ్య ఉండొద్దు, అది బయటికి పోవాలి. ఇక్కడ నుంచి తీసేదాకా మేము నిరాహార దీక్ష, నిరసనలు చేస్తామని కూడా అందరూ గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ ఈ సమస్యను దృష్టికి చాలా సీరియస్ తీసుకొని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి. మోదుగు సాయి కిరణ్ ఫిర్యాదుతో బయటకు వచ్చిన 547 కోట్ల సైబర్ క్రైమ్ దర్యాప్తులో అంతర్జాతీయ సైబర్ నేరస్తులతో జత కలిసి కాంబోడియాలో అలాగనే హైదరాబాద్ లో కాల్ సెంటర్ లో నిర్వహిస్తూ మ్యాట్రిమోనీ రివార్డు పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్ లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో అలాగనే మొబైల్స్ కి ఏపీకే ఫైల్స్ పంపుతూ అకౌంట్లలోని సొమ్మును దోచేస్తూ వచ్చిన సొమ్మును వారి ఏజెంట్ల పేరుతో బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేయించి సొమ్మును ఆ ఖాతాలోకి మళ్లించి ఆ సొమ్మును తమ కరెంట్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్న ఆ మొత్తాన్ని $డాలర్లు క్రిప్టో కరెన్సీలోకి మార్చిన ప్రధాన నిందితుల్లో ఒకరైన పోట్రు మనోజ్ కళ్యాణ్ ని హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి విచారణ నిమిత్తం విఎం బంజరా పోలీస్ స్టేషన్ కి తరలించినట్లు సమాచారం. మరొక 4 ప్రధాన నిందితులు అరెస్టు కావాల్సి ఉంది. ఏసీపీ కల్లూరు వాళ్ళకి టీం చాలా పని చేసి అదే ఖమ్మం శివారు అల్లిపురం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణానికి భూసేకరణను వ్యతిరేకిస్తూ బాధితులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతబూని నిరసన తెలిపారు. 2 పంటలు పండే సారవంతమైన వ్యవసాయ భూములను, దళితుల భూములను బలవంతంగా లాక్కోవద్దని డిమాండ్ చేశారు. భూమిపైనే తాము ఆధారపడి జీవిస్తున్నామని, ఆలయ నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. డివిజన్ 15వ డివిజన్ లో మన కార్పొరేటర్ గారి దౌర్జన్యము, అదే కాకుండా సర్వే నెంబర్ 408లో 96 ఎకరాలుంటే దాంట్లో 25-30 ఎకరాలు మన ఎస్సీలకి, దళితులకి అసైన్ చేస్తే ఆ భూములు ఈ రోజు టీటీడీ కట్టడం కోసం అని లాక్కోవడము ఎంతవరకు సబబు? అదేదో 96 ఎకరాలు ఉంది కదా, దాన్ని ఎందుకు మీరు రివ్యూ చెయ్యట్లేదు? ఆ భూమి ఏమైపోయింది? వీళ్ళు 30 సంవత్సరాలు 3 తరాలు అంటే వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు. వాళ్ళ లైవ్లీహుడ్ అది. అలాంటి దళితుల భూమి తీసుకోవడం ఖచ్చితంగా ఇది చాలా అన్యాయము. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ రఘునాథపాలెంలో ఆల్రెడీ అక్కడ మనం అలాట్ చేసిన భూమిని ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ చేశారు? ఇది ఎవరి స్వార్థం కోసము, ఎవరి లాభాల కోసము? తుమ్మల గారు మీరు చేసేది టీటీడీ కట్టడం అనేది చాలా మంచి విషయము, మేము దీన్ని చాలా స్వాగతిస్తాము. కానీ దళితులు ఏదైతే పొలాల మీద వాళ్ళు పండించుకొని బ్రతుకుతున్నారో వాళ్ళ జీవనోపాధ్యాయం అది. సో దట్స్ వై ఐ రిక్వెస్ట్ యూ, రివ్యూ చేయండి దీని మీద, మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి ఆ భూములు కాకుండా ఏదైతే 96 ఎకరాలు ఉందో దాన్ని మీరు రివ్యూ పెట్టండి, రెవెన్యూ రికార్డులో సర్వే చేయించండి. ఏదైతే గవర్నమెంట్ భూమి ఇంకా మిగిలి ఉందో ఆ భూమిలో మీరు కట్టండి, అక్కడే కట్టాలనుకుంటే. కానీ దళితుల భూముల మీదకి వస్తే మాత్రం మేము ఊరుకోము. న్యాయపరంగా కూడా దీంట్లో స్టే ఉంది, హైకోర్టు స్టే ఉండగా కూడా మీరు ఎలా మీ కార్పొరేటర్ గారు, స్థానిక కార్పొరేటర్ భర్త ఎలా వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి బెదిరిస్తారు? ఇది ఎక్కడి న్యాయము? మీరు మంత్రివర్యులుగా ఉన్న జిల్లా ఇది.
ఇలాంటి పరిపాలన ఇక్కడ జరుగుతుందంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. అర్ధరాత్రి ఒక అమ్మాయి సోషల్ మీడియాలో చెప్పిందని వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి వాళ్ళు బెదిరించడం ఏంటి? వాళ్ళ సమస్య వస్తే వాళ్ళు ఎక్కడ చెప్పుకుంటారు? ఏ దేశంలో ఉన్నాం మనం? ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము. ఒక సమస్య వచ్చి బయటికి వచ్చి మీడియాలో చెప్పినందుకు మీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద లేనిపోని కేసులు లేదా బెదిరించడాలు చేస్తుంటే ఇది ఎంతవరకు న్యాయం? తుమ్మల గారు దీనికి సమాధానం చెప్పాలి. అండ్ ఇంకొకటి, ఆ 408 సర్వే నెంబర్లో 96 ఎకరాలు ఉంది భూమి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో. అది ఎందుకు మీరు సర్వే చేయట్లేదు? ఆ మిగతా భూమి ఏమైంది? ఎవరి లాభాలు పొత్తులో ఉంది? ఇది ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము ఇక్కడి నుంచి కదలము. ఆర్డీఓ గారికి కూడా ఇక్కడి నుంచి చెప్పేది ఒకటే, మేము వచ్చి 3-4 గంటలైంది. మేము వాళ్ళు కనీసం నీళ్లు తాగడానికి కూడా కనీసం భోజనాలు కూడా లేవు. అలా పరిస్థితిలో వాళ్ళు నిస్సహాయ స్థితిలో వచ్చి ఇక్కడ కూర్చున్నారు. 3 గంటలైంది. మీరు వస్తా అని ఇప్పటి వరకు రాలేదు. మేము రిప్రజెంటేషన్ ఇచ్చి కలిసి వెళ్దామనే మేము ఇక్కడికి వచ్చాం. కానీ మీరు చేస్తున్న ఇలాంటి ఇప్పటి వరకు కలవకపోవడం వల్ల మేము ఈ రోజు ఇక్కడ కూర్చొని నిరసన తెలపాల్సిన సిచ్యువేషన్ మీరు క్రియేట్ చేశారు. ఒక ప్రజలు మిమ్మల్ని కలవడానికి వస్తే ఇంతసేపా? మీరు దేనికోసం ఉన్నారు? ప్రజల సమస్యల కోసమే కదా మీరు ఇక్కడ కూర్చోవాల్సింది. అలాంటిది 3 గంటలైంది. మీరు ఎప్పుడు వస్తారో అప్పుడే మేము ఇక్కడి నుంచి కదులుతాము. అప్పటి వరకు మేము ఇక్కడే కూర్చుంటాము. అండ్ ఫైనలీ నేను తుమ్మల గారికి ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా మీరు ఆ 408 సర్వే నెంబర్లో 96 ఎకరాలు మీరు సర్వే చేయాల్సిందే. అది ఎవరెవరి లాభాలలో ఉంది, ఎవరెవరి సొంతంగా ఉంది? కేవలం దళితులే మీకు కనిపిస్తున్నారా? వేరే వాళ్ళు కనిపిస్తలేదా అక్కడ? ఇది మీరు మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా దల్లీపురం గ్రామం అండి, 15వ డివిజను. మాకు వచ్చేసి అన్యాయం జరుగుతుందండి. ఏంటంటే మా భూములు దౌర్జన్యంగా లాక్కోవటానికి ప్రయత్నం చేస్తున్నారండి. మా ఊరి సైదబాబు గారు అంటే కార్పొరేటర్ గారు అండి మమ్మల్ని కొద్దిగా భయాందోళనకే గురి చేస్తున్నారండి. దాని ఇష్టమే ఈ రోజు ఆర్డీ గారిని మేము కలవటానికి వచ్చేసి ఇప్పుడు 3 గంటలు సార్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాం సార్ మీకోసం. మీరు ఏమనుకుంటున్నారు సార్? ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి మీరు ఇక్కడ ఆఫీస్ ఒకటి ఏర్పాటు చేసింది గవర్నమెంట్. మీరు ప్రజల సమస్యలు తెలుసుకోకుండా మేము ఇంతగా అన్నం నీళ్లు లేకుండా సార్ కోసం విలిపిస్తున్నా కూడా ఒక్కసారి కూడా ఆయన మా యొక్క ఎన్నవాన్ని స్పందించట్లేదు సార్. మాకు వచ్చేసి అల్లీపురం గ్రామంలో భూములు ఉన్నది కూడా ఈ దళిత భూములు ఒక్కొక్కరికి వచ్చేసి 10 కుంటలు 30 కుంటలు 20 కుంటలే సార్. ఈ 20 కుంటలు 10 కుంటలు 30 కుంటల భూమే లాక్కోవాలని గవర్నమెంట్ చూస్తుంది సార్. అప్పుడు ఇంద్రమ్మ పాలన ఇచ్చింది మాకు. అప్పుడు అడుక్కొని తినే స్థితిలో ఉన్నాం. మేము చేసుకొని బతకని తినమని ఇచ్చింది సార్. ఇప్పుడు మళ్ళీ అదే అడుక్కొని తినండి అని ఆ భూమి లాక్కుంటున్నారు దౌర్జన్యంగా. మా భూమి లాక్కోవటానికి గల కారణం ఏంటి? అక్కడ 408 సర్వే నెంబర్లో 96 ఎకరాలు ఉంది. ఆ 96 ఎకరాల భూమిని అంతా వదిలిపెట్టి మా 20 ఎకరాల భూమి మీరు లాక్కుంటున్నారు. మరి మిగతా 76 ఎకరాలు ఎడిపోయిందని ఈ రోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ గవర్నమెంట్ ని. మీరు అది మొత్తం తీసుకున్న తర్వాత అది చాలా పెద్ద సంతోషంగా మా భూమి కూడా మేము ఇస్తానంటున్నాం. కానీ ఉన్నోళ్ళు కూడా ఉంచి లేనోళ్ళు పట్ట మీరు కొట్టాలని చూస్తున్నారు. ఈ రోజు మేము అడుక్కొని తినే పరిస్థితికి వస్తున్నాం. ఈ రోజు ఏంటి సార్ మా బతుకులు? ఇంకెన్ని ఆఫీసులు చుట్టూ తిరగాలి? ఎంతమంది అధికారులు కాడికి తిరగాలి సార్? మేము ఎంతమంది కాడికి తిరిగినా మాకు న్యాయం జరగట్లేదు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం కాకర్లపల్లి రోడ్లోని నారాయణ స్కూల్ వద్ద డ్రైనేజీలోకి అదుపు తప్పి దూసుకుని వెళ్లిన పల్సర్ బైక్ ఒకరు మృతి, మరొకరికి గాయాలు. సత్తుపల్లికి చెందిన ఎస్కే జమీల్, షేక్ యూసఫ్లు రాత్రి కాకర్లపల్లి నుంచి సత్తుపల్లికి పల్సర్ 220 బైక్ పై వస్తూ ఉండగా కాకర్లపల్లి రోడ్లో నారాయణ స్కూల్ వద్ద బైక్ అదుపు తప్పి డ్రైనేజీలోకి దూసుకుని వెళ్లడంతో జమీల్ అక్కడికక్కడే మరణించాడు. యూసఫ్ కు గాయాలవటంతో ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతి చెందిన జమీల్ అదే రోడ్లో ఉన్న వెల్డింగ్ షాప్ లో పనిచేస్తున్నాడు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం గుడిపాడులోని శివాలయంలో నగదుతో ఉన్న హుండీ ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దుండగుడు. ఈ నెల 18వ తేదీన మిట్ట మధ్యాహ్నం 3 గంటల సమయంలో గుర్తు తెలియని దొంగలు హుండీని చోరు చేయడంతో ఆలయ కమిటీ వారు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలయంలోని సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తూ గుర్తు తెలియని దొంగలను పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
కొత్తగూడెంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు నిర్వహిస్తున్న అలైవ్ రోడ్డు సేఫ్టీ క్యాంపెయిన్ 2026 కార్యక్రమాన్ని 3 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో కొత్తగూడెం రైతు బజార్ వద్ద గురువారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, డీఎస్పీ మాట్లాడారు. ప్రమాద రహిత రాష్ట్రంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో కార్యక్రమంగా దీన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రమాద రహిత రాష్ట్రంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. వ్యాధుల వలన మరణాలు చాలా తక్కువగా ఉన్నాయని, రోడ్డు ప్రమాదం వలనే మరణాల సంఖ్య పెరిగాయని ఈ సందర్భంగా తెలియజేశారు. వాహనదారులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లనే ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. మరియు మా డిఎస్పీ గారికి, 2 టౌన్ గారికి, మరి ట్రాఫిక్ ఎస్ఐ గారికి ఇచ్చేసిన అందరికీ కూడా నేను ట్రాఫిక్ నియమాలు పాటిస్తానని, హెల్మెట్ సీట్ బెల్ట్ ధరిస్తానని, మద్యం సేవను మరియు ఇతర ప్రాణాలను కాపాడుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రజల్లో ప్రమాదాల పట్ల జాగ్రత్తలు తెలియజెప్పడం కోసం ఎప్పుడూ జరుపుతూనే ఉంటారు. ఎప్పుడు జరుపుతున్నా యాక్సిడెంట్ సంఖ్య తగ్గట్లేదు. అసలు జరగకపోతే ఇంకా ఎక్కువ ఉండేది. ఇప్పుడు తగ్గకపోవచ్చు. అంటే డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏ సంవత్సరం ఎంత అనేది మీ దగ్గర ఉండాలి డేటా. తగ్గుముఖం ఉందా, పెరిగింది, వెహికల్స్ పెరుగుతుంది, జనాభా పెరుగుతారు అంటే పర్సంటేజ్ కూడా తీయాలి. పర్సంటేజ్ ఇస్తే తగ్గుముఖమా, పర్సంటేజ్ ప్రకారంగా ఎదుగుదల అవన్నీ చూడాలి. సో అట్లా దానికి సంబంధించినటువంటి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా జరుగుతున్నాయి. దీనికి పరిష్కారం ఏమిటి అంటే, నీ ఒక్కరితోనే ఉండదు. యాక్సిడెంట్ అనేది ఇద్దరితో ఉంటుంది. నువ్వు ఎంత జాగ్రత్త ఉన్నా ఇంకోటి కూడా అట్లనే ఉంటాడు. నేను మీకు ఉదాహరణ చెప్తాను. నేను ప్రయాణించే కారు 3 సార్లు గుద్దింది. 3 సార్లు 4 సార్లు అన్నిసార్లు ఎట్లా బయటపడ్డాం. 2 సార్లు అయితే ఎమ్మెల్యే ఉన్నప్పుడే, 2 సార్లు టీవీలలో వచ్చింది. ఒకటేమో మనకు తెలియదు, వెళ్తున్నప్పుడు చుట్టూ వర్షం వస్తుంది, అది చిన్నగా ఇట్లా వాళ్తూ ఉంది. పెద్ద చెట్టు, పెద్ద గాలి దుమారం. అసెంబ్లీ సమావేశం ఉందంటే ఫస్ట్ టైం, ఇప్పుడు కాదు. వెళ్తా ఉన్నా, నేనే చూసి కారు ఆపేయండి అన్నా. అట్లా సడన్గా ఆపాడు. అది వచ్చి దీని మీద పడింది. ముందు ఉంటుంది. నీ మీద నీకు హక్కు లేదు, నా మీద నాకు హక్కు లేదు. మనందరం సమాజానికి ఒక బందీలు, చట్టానికి లోబడి ఉండాలి. సో అది ఒకటి. రెండోది, ఈ నా ఆలోచన ఏంటంటే, స్కూల్ డేస్ నుంచి స్కూల్లోనే పిల్లలు, చదువుకునే పిల్లలకి మర్యాదలు ఎట్లా ఉండాలి, పెద్దల పట్ల ట్రాఫిక్ నియమాలు ఎలా ఉండాలి, ట్రాఫిక్ ఎలా జరపాలి, ఇటువంటివన్నీ కూడా జాగ్రత్తలు నేర్పుతూ ఉండాలి. ఆ విధంగా నేర్పి చైతన్యం కొద్దిగా పెరుగుతూ ఉండాలి. అప్పుడు కూడా కొన్ని జరిగితే అది మనం ఏం చేయలేం, కానీ అట్లీస్ట్ మినిమైజ్ చేయడానికి వీలుంటుంది. దానిలో భాగంగా ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఎందుకు ఎంపిక చేశారు నాకు తెలియదు, మన కూరగాయల సంఘం. ఎందుకంటే బాబు మీరు ఎప్పుడు బళ్ళు ఏమైనా నడుపుతారు, కాదు చేయగలతో ఆకుకూరలు తెస్తారు కొంతమంది, అంతే కదా. ఇదంతా మా సంఘమే, ఇదంతా మా జనమే. సరే ఇక్కడ పెట్టారంటే సరే ఈ పేరుతో మేము కలుసుకున్నట్టు ఉంటుందిలే అని నేను రావటం జరిగింది. నాకు చాలా ఒత్తిడి ఉంది. జనం ఎప్పుడైతే ఉన్నారు ఆఫీసు నిండా అందరూ కసురుకుంటున్నాను. ఇదంతా చికా రాత్రి 2:30 అయింది. వచ్చి అటు కేసులు అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, లేకపోతే పోటీలు కాదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చింది కదా, మన అధికార పార్టీలాగా అయిపోయింది. ఒక్కో వార్డుకి వచ్చి 3-4 పోటీ, నాకు అని. ఇవన్నీ చాలా చికాకులు ఉన్నాయి. వీళ్ళకి దెబ్బలు తట్టుకోలేక ఈ నాడే కూర్చుని నువ్వు ఎండయ్యా వస్తానన్నా కూడా వచ్చారు. సరే ఏదన్నా ఇక నుంచి మనం జాగ్రత్తగా, ఇందులో ఉంది కదా, నెమ్మదిగా నడపటమే కాకుండా ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇంకా జాగ్రత్త అని తీసుకుని మంచిగా ముందు డ్రింక్ అనేది బంద్ చేయాలి. బండి ఎక్కేటప్పుడు డ్రింక్ బంద్ చేయాలి, గంజాయి బంద్ చేయాలి. ఆ తర్వాత కొన్ని
ఒక కారు ఏదైనా ముందే ఉంటే మనం చాలా దూరం ఉండాలి. నేను ఎప్పుడైనా బాగా స్పీడ్గా నడిపేవాడు కూడా చెప్తా. ఓళ్ళల్లో కూడా బయట ఎంత స్పీడ్గా ఉంటుందో ఊర్లో కూడా అదే స్పీడ్తో పోతూ ఉంటారు. అదే ఎప్పుడైనా తొందరగా వెళ్ళాలన్నప్పుడు నేనే చెప్తా. ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీ ప్లేస్లో కొద్ది స్పీడ్ చేయవయ్యా, ఏం కాదు. ఊరు వచ్చినప్పుడు మాత్రం బాగా స్లో చేయి. ఇవన్నీ కామన్ సెన్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.